రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను పీఓ సంధ్యకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి మిర్యాలగూడ డివిజన్లోని దామరచెర్ల మండలం కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడడమే కాకుండా ఓటు వేసేందుకు గుర్తింపుగా తీసుకువచ్చిన గుర్తింపు కార్డుల గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఒక పోలింగ్ బూత్లో పోలింగ్ పరిస్థితిని గమనించారు. జిల్లా కలెక్టర్ పరిమితికి మించి ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉండడం పట్ల ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రిసైడింగ్ అధికారి స్కూల్ అసిస్టెంట్ సంధ్యకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్తో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని, ఆర్వోలు అత్యవసరమై బయటికి వెళ్లవలసి వస్తే తప్పనిసరిగా ఒక గెజిటెడ్ ఆఫీసర్కు స్టాచ్యుటరీ మెటీరియల్ అప్పగించి వెళ్లాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి పోలైన బ్యాలెట్స్తో పాటు ఎన్నికల సామాగ్రి వచ్చిన తర్వాత దగ్గరలోని ఎస్టీఓలో భద్రపరిచే బాధ్యత ఎంపీడీఓదని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దామరచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వార్డులకు పోలింగ్ జరుగుతున్నదని, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నదని, ఉదయం 11 గంటల వరకు 32% ఓట్లు పోలైనట్లు తెలిపారు. దామరచెర్ల మండలం పెద్ద మండలం అయినందున కౌంటింగ్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని, ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయవద్దని ఈ సందర్భంగా ఆమె స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించాలని చెప్పారు. అంతకుముందు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఎన్నికల పరిశీలకురాలు జిల్లా కలెక్టర్లకు వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్తో పాటు డిపిఓ వెంకయ్య, దామరచెర్ల ప్రత్యేక అధికారి డీసీఓ పత్యానాయక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు. వెసులుబాటు చూసుకోవడానికి ప్రత్యేకంగా అబ్జర్వర్ మేడం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫేజ్ 1లో ఉన్న అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మేము సక్రమంగా 2 గంటకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తూ కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఆరోకి కావాల్సిన ఇంకా అదనంగా సిబ్బందులు కావచ్చు, అవి కూడా దిశానిర్దేశాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మేము ఆల్మోస్ట్ 300 పోలింగ్ కేంద్రాలు ఈ మిర్యాలగూడ ఫేజ్ 2లో సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ 250లో వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా 50లో మైక్రో అబ్జర్వర్ని నియమించడం జరిగింది. గౌరవ్ అబ్జర్వర్ గారి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు. దీంతో పాటు మేము ఈ పోల్డ్ బ్యాలెట్స్ని, స్టాట్యుటరీ మెటీరియల్ని ఎలా భద్రపరచడం చేయాలి అనేది నిన్న కూడా స్టేజ్ 2 ఆర్ఓస్తో, సబ్ కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో సుధీర్గా టీసీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా స్టేజ్ 2 ఆర్ఓస్తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రతి ఒక్క మండలానికి స్టేజ్ 2 ఆర్ఓస్తో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. ఎలాంటివి ఇష్యూ, అది రీకౌంటింగ్ సంబంధించిన కావచ్చు, లేదా కౌంటింగ్లో ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటన కావచ్చు, దానికోసం మేము వెంటనే స్పందించడానికి వెసులుబాటు ఏర్పాటు చేశాము. ఫేజ్ 2 ప్రశాంతంగా సక్రమంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.